విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని మోదీ అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల ప్యాకేజీ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో భాగంగా ఉక్కు రంగానికి ప్రాధాన్యత కల్పించినట్లు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏపీ ప్రజల్లో ప్రత్యేక స్థానం ఉందని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక ప్యాకేజీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మోదీ దృక్పథం విశాఖ స్టీల్ ప్లాంట్లలో బలమైన స్తంభాలలో ఒకటిగా ఉంటుందని అన్నారు. 1966లో విశాఖ ఉక్కు కర్మాగారం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమృతరావు వేలాది మంది త్యాగం మన హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. వారి రక్తం కన్నీళ్లు నేడు తెలుగు వారి గుర్తింపుకు పునాది వేసింది. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది కుటుంబాలకు కొత్త ఆశలు సూచిస్తుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో మన ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం మనుగడ సాగించడమే కాకుండా అభివృద్ధి చెందుతుంది. ఇక తెలుగు వారి గర్వానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా అని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. విశాఖ స్టీల్ ప్లాంట్ కు